చెప్పినటువంటి దాంట్లో ఒక సామాన్యుడు అని అంటున్నారు, కానీ మహాసేన రాజేష్ సామాన్యుడు కాదు, ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఒకటి నెంబర్ 1. కానీ మీరు చేసినటువంటి కామెంట్స్ చెప్తున్నారు 7 సంవత్సరాల క్రితం చేసినటువంటి కామెంట్స్ అని. వాటిల్లో మీరు మాట్లాడినటువంటి వాటిలో తప్పు ఉందా లేదా? ఇప్పుడు చూస్తే అది తప్పే సార్, తప్పుగానే అనిపిస్తుంది. దానికి మీరు పశ్చాత్తాపం పడుతున్నారు? నేను పశ్చాత్తాపడ్డాను సార్. ఇప్పటికే నేను ఎప్పుడు 5 సంవత్సరాల క్రితమే రియలైజ్ అయిపోయానండి. 5 సంవత్సరాల క్రితమే నేను ఈ కామెంట్స్ మీద సారీ చెప్పాను సార్. పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన కామెంట్స్కి సారీ చెప్పాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు సార్ హేట్ రేట్ పెంచుతాడండి అతను. ఆ పార్టీలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇతరులందరూ మనకు శత్రువులే, వారందరూ మీ వర్గాలను మోసం చేశారు, మీపై దాడులు చేస్తున్నారు, సో వీళ్ళ శత్రువులు అనేది క్రియేట్ చేస్తారండి మన మైండ్లో. సో అప్పుడు మనకి అర్థం కాదు సార్ అది నిజంగానే వాళ్ళ శత్రువులేమో అనుకుని మనం వారి మీద అటాక్ చేస్తాం. ఇప్పుడు కూడా చూడండి వైసీపీలో ఉన్న ఆ పేటీఎం పిల్లలు తిడతా ఉంటారు ఈ అమరావతి ప్రాంత ప్రజల మీద, ఉత్తరాంధ్ర వాళ్ళకి, రాయలసీమ వాళ్ళకి హేట్రేట్ ఎలా పెంచుతారండి. ఆ స్థాయిలో మాకు కూడా పెంచారు. ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేద్దాం. అంటే మీరు ఇప్పుడు మహాసేన రాజేష్ ఎవరైతే మీరు ఫీల్ అయ్యారో, ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే మీ కామెంట్స్ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారో వారికి మీరేం సమాధానం చెప్తారు? హిందువులకు కావచ్చు, ఎవరైతే మీ మీద ఆందోళన చేస్తున్నటువంటి వారికి కావచ్చు, మీరు మహాన్యూస్ స్టూడియో నుంచి మహాసేన రాజేష్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా వారందరికీ క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను అప్పుడు మాట్లాడిన సందర్భం ఇప్పుడున్న వీరికి తెలీదు. నేను అప్పుడు ఏ మాటలు మాట్లాడానో అది ఒరిజినల్ వీడియోలు కూడా కాదు ఇప్పుడు తిరిగేవి. అయినా కూడా ఆ మాటలు మాట్లాడే దాంట్లో నేనే ఉన్నాను, అవి నేను మాట్లాడిన మాటలే. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే దాని మీద బాధపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్తున్నాను సార్. ఓకే. మహాసేన రాజేష్ అంటే మీరు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారు. తప్పు జరిగిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవటం అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఒక మహాసేన రాజేష్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ అవి ఇప్పుడు మీరు శాసనసభలోకి, చట్టసభల్లోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో, అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద వివాదం. సరే 7 సంవత్సరాల క్రితం మీరు అలా మాట్లాడటానికి అప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారా? ఉంటే అప్పుడు మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడమని ఎవరన్నా ప్రేరేపించారా, లేక ఆ సందర్భంగా ఏం జరిగింది? నేను పార్వతీదేవి మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను సార్. అలాగే అగ్రవర్ణపు అమ్మాయిల మీద కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆ సమయానికి నేను వైసీపీలో లేను సార్. లేరు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి మీద నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను, జనసేన వారి మీద. అప్పుడు వైసీపీలోనే ఉన్నాను. వైసీపీలో ఉన్నప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని కాదు కానండి జనసేన మీద లకారాలతో ఒక మాట మాట్లాడాను సార్. కోపం వచ్చి మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే అప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద నేను మా వర్గాలకి చైతన్యం కల్పించేస్తున్నాను. పవన్ కళ్యాణ్ మనకు శత్రువు, వాళ్ళు వస్తే మనల్ని దాడులు జరుగుతాయి, అవి ఇవి అనేది నాకు వచ్చిన ఇన్పుట్ తోటి మాట్లాడుతున్నాను నేను. ఈలోపు మిమ్మల్ని ఆ రకంగా గైడ్ చేశారు ఎవరన్నా మాట్లాడమని? మాకు ఎప్పటికప్పుడే ఈ ఐపాక్ గ్రూపుల్లో సబ్జెక్ట్ వస్తుంది సార్. ఎస్సీసీ ఇది మాట్లాడాలి, బీసీలు ఇది మాట్లాడండి, ఈ రోజు ఇది పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడండి అనేది సబ్జెక్ట్ వచ్చేది. సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను క్యాజువల్గానే మాట్లాడుతున్నాను సార్. స్టార్టింగ్ అందరికీ ఇది కాదు, మనకి జగన్ వస్తేనే మనల్ని ఉద్ధరిస్తాడు, జగనే దేవదూత, ఈ టైపు చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు జై జనసేన బాలాజీ అని ఒక అకౌంట్ తోటి ఒరే కులం తక్కువ లా అని ఓ బూత్ పెట్టారు సార్. ఇంకొకటి శ్రీనివాస నాయుడు అని మరో జనసేన అకౌంట్ తోటి 100 రూపాయలు ఇస్తే మీ జాతి ఆడవాళ్ళని మా దగ్గర పడుకోబెడతారా అని ఇంకొక పెట్టారు. నాకు ఆ 2 కామెంట్లు చూసాక విపరీతమైన కోపం వచ్చి మీ జనసేన జెండాలు మా దళిత కాలనీలు ఎలా ఎగరనేస్తానరా నేను అని అలా అనే మాట నేను యూజ్ చేశాను.